యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. దేనిని మనము జ్ఞాపకం ఉంచుకుంటే ఆశీర్వాదమో దానిని మనము జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. దేనిని మనము జ్ఞాపకం ఉంచుకోకూడదో దానినే మనం ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. విశ్రాంతి దినమును నెమ్మదిగాను ప్రశాంతంగాను విశ్రాంతిగా గడపవలసిన రోజు. ఇశ్రాయేలీయులైన ప్రజలందరూ సమకూడి దేవునిని ఆరాధించే రోజు కూడా ఇదే. 6 రోజులు పనిచేసిన తర్వాత ఇలాంటి రోజు ఒకటి మనిషికి అవసరమని దేవునికి తెలుసు. ధర్మశాస్త్రం కింద ఉన్న యూదులందరూ శనివారం విశ్రాంతి దినంగా ఉంది. ఇప్పటి క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద లేరు. సాధారణంగా వారు ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నారు. విశ్రాంతి దినాన్ని విశ్రాంతికి, ఆరాధనకు, అలాగే దేవునితో గడపడానికి ఉపయోగించుకోవాలన్నది ముఖ్యం. కొత్త నిబంధన గ్రంథం అంతటిలోనూ ఎక్కడా శనివారాన్ని విశ్రాంతి దినంగా ఆచరించాలన్న ఆజ్ఞ క్రైస్తవులకు ఇవ్వడం కనిపించలేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా నీ మందిరములో నీతో గడిపే ధన్యతను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.